1993లో బెర్లిన్స్ ఎలీట్ మ్యూజిక్ అకాడమీలో వయలిన్ నేర్చుకుంటున్న వారిపైన ఒక ఆసక్తికరమైన ప్రయోగం జరిగింది. ఈ ప్రయోగాన్ని జరిపిన సైకాలజిస్ట్ ఆండర్ ఎరిక్సన్, ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో సైకాలజిస్ట్. ఈ ఆండర్స్ ఎరిక్సన్ స్టడీ 1993లో జరిగింది. ఈ స్టడీ 2008లో మాల్కమ్ గ్లాడ్వెల్ రచించిన అవుట్లయర్స్ బుక్లో కోట్ చేయడం ద్వారా చాలా పాపులర్ అయింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా మోటివేషనల్ స్పీకర్స్ ఈ స్టడీని కోట్ చేస్తూ ఉన్నారు. Called Outliers, the story of success, was the 10,000 hour rule. Practice a lot, practice well, and you will do extremely well. సో ఈ స్టడీకి కౌంటర్ చేస్తూ కూడా తాజాగా కూడా స్టడీస్ వస్తున్నాయి. క్లీవ్లాండ్లోని కేస్ వెస్టర్న్ రిజర్వ్ యూనివర్సిటీలో సైకాలజిస్టులుగా ఉన్న బ్రూక్ మెక్నమరా, మెగా మైత్రాలు ఈ ఆండర్స్ ఎరిక్సన్ స్టడీని క్వశ్చన్ చేస్తున్నారు. అవుట్లయర్స్ బుక్లో మాల్కమ్ గ్లాడ్వెల్ బహుళ ప్రాచుర్యానికి తెచ్చిన ఈ 10,000 hours స్టోరీని ఫార్ములాను కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఈ పరిశోధకులు ఏమి వాదించుకుంటారన్నది మనకు అనవసరం, మనమేమి నేర్చుకోవచ్చు అన్నదే మనకు కావాలి. నా లెట్ మీ గో బ్యాక్ టు 1993. 31 ఏళ్ల క్రితం బెర్లిన్స్ ఎలీట్ మ్యూజిక్ అకాడమీలో వయలిన్ నేర్చుకుంటున్న క్లాస్లో అనేక స్థాయిల్లో ఉన్నవారు ఉంటారు. అక్కడున్న ప్రొఫెసర్ సహకారంతో ఆండర్స్ ఎరిక్సన్ టీమ్, సైకాలజిస్టుల బృందం ఆ వయలిన్ నేర్చుకున్న వారిని 3 గ్రూపులుగా డివైడ్ చేశారు. మొదటి గ్రూపు చాలా టాప్ ప్రొఫెషనల్ మ్యూజిక్ కంపోజర్స్ కాగలిగిన సత్తా ఉన్నవారు, దే ఆర్ ద టాప్ పర్ఫార్మింగ్ మ్యూజిషియన్స్. రెండవ గ్రూప్ వారు దే మే నాట్ బికమ్ టాప్ మ్యూజిషియన్ బట్ ఫెయిర్లీ గుడ్ మ్యూజిషియన్స్. థర్డ్ గ్రూప్ ఏమో రొటీన్గా ఉన్నారు, బహుశా వాళ్ళు స్కూల్స్లో కాలేజెస్లో మ్యూజిక్ టీచర్స్గా సెటిల్ కాగలుగుతారు. ఇలా వయలిన్ నేర్చుకుంటున్న వారిలో 3 రకాలుగా డివైడ్ చేసి వారిని ఈ సైకాలజిస్టుల బృందం ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టింది. వాళ్ళ ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైనటువంటి డైమెన్షన్ బయటకు వచ్చింది. 3 గ్రూపుల్ని అడిగారు, మీరు ఎప్పుడు మ్యూజిక్ నేర్చుకోవడం మొదలు పెట్టారు అని. దాదాపు అందరూ కూడా అరౌండ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 5 అని చెప్పారు. ఆ రోజుల్లో ఎంతసేపు ప్రాక్టీస్ చేసేవారు అని కూడా అడిగారు. వారానికో 3 hours అరౌండ్, కొద్దిగా అటు ఇటు. కానీ ఆ తర్వాత 3 గ్రూపుల ప్రాక్టీస్ ప్రోగ్రెస్ను కేర్ఫుల్గా స్టడీ చేశారు. ఫస్ట్ గ్రూపు ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ ప్రాక్టీస్ టైం పెరిగింది. వారు అలా 3 hours నుంచి 6 hours, 9 hours, 10 hours, 12 hours ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. వారికి 20 years వచ్చే వరకు వారానికి 30 hours కూడా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. ఎవరేజ్న ఒక 10,000 hours ప్రాక్టీస్ చేశారు. 20 yearsకి వచ్చే వరకు, 20 ఏళ్ళ వయసుకి వచ్చే వరకు వారొక 10,000 గంటల ప్రాక్టీస్ చేశారు. ఇక సెకండ్ గ్రూప్లో ఎవరేజ్న 8,000 hours మాత్రమే ప్రాక్టీస్ చేశారు. థర్డ్ గ్రూప్ కేవలం మ్యూజిక్ టీచర్స్గా మాత్రమే మిగిలిపోయే గ్రూప్ కేవలం 6,000 hours మాత్రమే ప్రాక్టీస్ చేశారు. ఈ 3 గ్రూపుల్లో ఉన్న వయలిన్ శిక్షణ పొందుతున్న వారు ఆ టాప్ మ్యూజిక్ అకాడమీలోకి వచ్చిన వారు కనుక వాళ్ళందరూ కూడా దాదాపు ఒకే స్థాయిలో నైపుణ్యం ఉన్న వాళ్ళే, ఎవరు కూడా వేస్ట్ ఫెలోస్ కారు. కానీ మరి 3 ఎందుకు ఆ తేడా వచ్చింది? ఇది ఫండమెంటల్ క్వశ్చన్ సైకాలజిస్టులు వేధించింది. ఫెయిర్లీ ఒక లెవెల్ వరకు అందరూ ఒక స్థాయిలోనే ఉన్నారు, కానీ వాట్ మేడ్ ఎ డిఫరెన్స్? ఆ డిఫరెన్సే ప్రాక్టీస్ అని చెప్పి ఆండర్స్ ఎరిక్సన్ స్టడీ చెప్తోంది. దాన్నే మాల్కమ్ గ్లాడ్వెల్ 10,000 hour రూల్గా పేర్కొంటారు. అఫ్కోర్స్ ఆయన తన పుస్తకంలో బిల్ గేట్స్ స్టోరీ గురించి కూడా మాట్లాడతాడు. హౌ బిల్ గేట్స్ గాట్ యాక్సెస్ టు కంప్యూటర్స్ వెరీ ఎర్లీ ఇన్ లైఫ్. ఆయనకున్న ప్రివిలేజ్, ఆపర్చునిటీ ఏంటి? చాలా ముందు ఆయనకు 20 ఏళ్ళ వయసు వచ్చే వరకు అప్పటికే ఆ రోజుల్లో కంప్యూటర్స్ అందరికీ యాక్సెసిబుల్ ఉండేది కాదు. ఇప్పట్లాగా ఇప్పుడు దాదాపు కావాలనుకుంటే అందరికీ యాక్సెసిబుల్ ఉంది. కానీ ఆ రోజుల్లో కంప్యూటర్ వాజ్ వెరీ కాస్ట్లీ. కంప్యూటర్ టైం యూస్ టు బి షేర్డ్. ఎవరికి వాళ్ళ పర్సనల్ కంప్యూటర్స్ లేవు.
సో అలాంటి పరిస్థితుల్లో ఫర్ డిఫరెంట్ రీజన్స్ నేను వేరే వీడియోలో చెప్తాను బిల్ గేట్స్ స్టోరీ. బిల్ గేట్స్కు 20 ఏళ్ళు వచ్చే వరకు ఒక 10,000 అవర్స్ ప్రాక్టీస్ కంప్యూటర్ పైన ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉంది. అందుకే ఆయన బిల్ గేట్స్ కాగలిగాడు. ఇలా కేవలము వయలిన్ విద్వాంసులే కాదు, అలాగే పియానో అమేచర్స్ అండ్ ప్రొఫెషనల్స్ మధ్య కూడా స్టడీ చేశారు. అమేచర్స్ ఏమో హార్డ్లీ 2,000 అవర్స్ మాత్రమే ప్రాక్టీస్ చేశారు వాళ్ళు 20 ఇయర్స్ వచ్చేలోపు. కానీ ఈ ప్రొఫెషనల్స్గా ఉన్నవారు మాత్రం 10,000 అవర్స్ దాకా ప్రాక్టీస్ చేశారు. అలాగే సాకర్, ఫుట్బాల్ ఆడే వాళ్ళపైన, త్రోబాల్ బేస్బాల్ ఆడే వారిపైన ప్రయోగాలు చేశారు. ఈ ప్రయోగాలన్నింటిలో కూడా సారాంశం 20 ఏళ్ళకి వచ్చే వరకు వారు ఒక 10,000 గంటల ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఉన్నారు. దీన్ని అందుకే ఇది 10,000 అవర్స్ స్టోరీగా వచ్చింది. అంటే మనం ఏ రంగంలోనైనా టాప్ ఎక్స్పర్ట్ కావాలి అంటే కనీసం ఒక 10,000 గంటల ప్రాక్టీస్ చేయాలి. దట్స్ వాట్ ద ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. ఇక్కడ మ్యాన్ అంటే మ్యానే కాదు, ఉమెన్ నేను ఎవరైనా కానీ ప్రాక్టీస్ మేక్స్ వన్ పర్ఫెక్ట్ ఎందుకు వచ్చింది కారణం అది. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. నేను 8th క్లాస్లో ఎట్ ద ఏజ్ ఆఫ్ 11, 12, 13 ఇయర్స్ వార్తలు అప్పటికి రేడియో వినడం మొదలుపెట్టాను. తర్వాత 17 ఇయర్స్ వచ్చాక డిగ్రీకి వచ్చాక న్యూస్ పేపర్లు చదవడం మొదలుపెట్టాను. అంటే నేను ఇప్పటికీ ఎన్ని అవర్స్ లెక్కించలేను, కానీ థౌజండ్స్ ఆఫ్ అవర్స్ న్యూస్కి ఎక్స్పోజర్ ఉంది. అలాగే న్యూస్ను విశ్లేషించడానికి కూడా 10 సంవత్సరాల పాటు ఎనాలిసిస్ అని పత్రిక నడిపాం. ఆ పత్రిక పైన విశ్లేషించడానికి బహుశా సంవత్సరానికి 100 గంటలేంది, ఇంకా అంతకన్నా ఎక్కువనే పనిచేస్తుంటాం. ఇలా కొన్ని థౌజండ్స్ ఆఫ్ అవర్స్ న్యూస్తోని, న్యూస్ ఎనాలిసిస్తోని, బ్యాక్గ్రౌండింగ్తోని, ఇన్డెప్త్ స్టడీతోని అలవాటు పడి ఉన్నాను కనుక ఈరోజు మీ ముందు ఏ టాపిక్ అయినా అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాను. సో వాట్ మేడ్ మీ పర్ఫెక్ట్? సర్టన్లీ ప్రాక్టీస్. అయితే ఈ స్టడీని క్వశ్చన్ చేస్తూ కూడా నేను ఇంతకుముందు చెప్పినట్లు అధ్యయనాలు వస్తున్నాయి. గార్డియన్, BBC లాంటి దాంట్లో కూడా పబ్లిష్ అయినాయి. అందులో పాపులర్ స్టడీని ఇంతకుముందు చెప్పినట్టు క్లీవ్లాండ్లోని యూనివర్సిటీలోని బ్రూక్ మెక్నమరా అండ్ మేఘా మైత్రా వాళ్ళ స్టడీ, వాళ్ళు కూడా వయలిన్ విద్వాంసులపైనే స్టడీ చేశారు. 3 గ్రూపులుగా డివైడ్ చేశారు. వాళ్ళు ఆ లో లెవెల్, 3rd లెవెల్లో ఉన్నవారు మాత్రం చాలా తక్కువ ప్రాక్టీస్ చేశారు. కానీ 1st and 2nd లెవెల్ మధ్య ప్రాక్టీస్లో పెద్ద తేడా చూడాలి. వాళ్ళ వాదన ఏంటంటే ప్రాక్టీస్ అనేది కాదు, ఇన్నేట్ టాలెంట్ కూడా ఒక ఫ్యాక్టర్ అని. ఇక్కడ ఆండర్స్ ఎరిక్సన్ స్టడీ చేసిన, మెక్నమార్ స్టడీ చేసిన, ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ 10,000 అవర్స్. అదే మ్యాజిక్ రూల్ కాదు. డోంట్ బి డాగ్మాటిక్. 10,000 గంటలు ప్రాక్టీస్ చేస్తేనే ఎక్స్పర్ట్ అవుతాం, 9,930 గంటలు ప్రాక్టీస్ చేస్తే ఎక్స్పర్ట్ కాము అనేది కాదు. ఒక లాంగ్ అండ్ హార్డ్ ప్రాక్టీస్ చాలా చాలా కీలకం. అయితే ఆ ప్రాక్టీస్లో అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎంత ఫోకస్డ్గా ప్రాక్టీస్ చేస్తావన్నది ఉంటుంది. ఆ ప్రాక్టీస్ నుంచి ఎంత ఫాస్ట్గా నువ్వు లెర్న్ చేస్తావన్నది ఉంటుంది. అందరూ ప్రాక్టీస్ చేస్తారు, కానీ అందరూ ఈక్వల్గా నేర్చుకోరు కదా. వాళ్ళ లెర్నింగ్ ఎజిలిటీలో తేడా ఉంటుంది. అందరూ ప్రాక్టీస్ చేస్తారు, కానీ అందరూ ఇష్టంగా ప్రాక్టీస్, ఒకే రకమైన ఇష్టంతో ప్రాక్టీస్ చేస్తారని చెప్పగలమా? అందువల్ల ఆ ఇన్నే టాలెంట్ను కంప్లీట్గా కొట్టిపారలేము. ఈవెన్ ఆండర్స్ ఎరిక్సన్ స్టడీ అయినా, మాల్కమ్ గ్లాడ్వెల్ అయినా ఇన్నే టాలెంట్ కొట్టి పారేయలేదు. అనేది ఏంటంటే గ్రాడ్యువల్గా ఇన్నే టాలెంట్ కన్నా ప్రాక్టీస్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈక్వల్లీ టాలెంటెడ్ పీపుల్లో కూడా ప్రాక్టీస్ చేసిన వాడు సక్సెస్ అవుతాడు. ఇది బేసిక్ ప్రిన్సిపల్, నాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అవర్స్. ఇన్ అవర్స్ అన్ అవర్స్ అని కాదు. డెఫినెట్గా ప్రాక్టీస్తో పాటు ఇతర ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు మెక్నమరా అండ్ మెగా మైత్రా స్టడీలో వాళ్ళు చెప్పింది, ఓ చెస్ ప్లేయర్ అనుకోండి, అతను 10,000 గంటలు ప్రాక్టీస్ చేసిన మాత్రాన ఎక్స్పర్ట్ కారు. ఆ ప్రాక్టీస్లో అతని ఇంటలెక్చువల్ కెపాసిటీ ఎంత ఉంది, మెమరీ ఎంత ఉంది, ఇది కూడా ఒక పార్ట్. స్పోర్ట్స్ మెన్ 10,000 గంటలు ప్రాక్టీస్ చేస్తేనే టాప్ ప్లేయర్ అవుతాడు కాదు, అతను ఆక్సిజన్ ఎంత ఎఫెక్టివ్గా వాడుకోగలుగుతాడు అనేది కూడా కీలకమవుతుంది అంటారు. సో ఇక్కడ కంక్లూజన్గా ఏంటంటే ప్రాక్టీస్ అనే దాని ప్రాధాన్యత అర్థం చేసుకోవాలి. అంతే తప్ప ఖచ్చితంగా 10,000 గంటలని కాదు. ప్రాక్టీస్ ఒక్కటే సక్సెస్ చేస్తుంది కాదు,
డెఫినెట్గా టాలెంట్ పాత్ర ఉంటుంది, ఫోకస్ ఎంత ఫోకస్గా ప్రాక్టీస్ చేస్తే ఉన్న పాత్ర ఉంటుంది, ఎంత వేగంగా నువ్వు ఆ ప్రాక్టీస్ నుంచి నేర్చుకుంటావు అన్నది ఉంటుంది, ఎంత ఇష్టంగా ప్రాక్టీస్ చేస్తావు ఉంటుంది. అఫ్ కోర్స్ లాస్ట్లో ఎలిమెంట్ ఆఫ్ లక్ కూడా ఉండవచ్చు. ఇప్పుడు 99 రన్స్ చేసి కూడా 100 రన్ మిస్ అవుతాం. అది టాలెంట్ అన్నామా, ప్రాక్టీస్ అందామా? దెర్ ఇస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ లక్ కూడా. కానీ లక్ అనుడితోనే చాలామంది తప్పించుకుంటారు. నాకు లక్ బాగాలేదు కనుక నేను సక్సెస్ కాలేని. ఏం చేయను అంతా నా తల రాత. దట్ ఇస్ అబ్సల్యూట్ నాన్ సెన్స్. లక్ ఫ్యాక్టరు ఆర్ వెరీ వెరీ స్మాల్ పార్టే. అల్టిమేట్ పార్ట్ ఇస్ ద ప్రాక్టీస్. నీ ఒక అత్యున్నత స్థాయికి చేరాలి అంటే నీకు టాలెంట్ ఉంటే సరిపోదు, అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రాక్టీస్ ఉండాలి. హౌఎవర్ టాలెంటెడ్ యూ మే బీ, యూ షుడ్ హ్యావ్ దట్ ప్రాక్టీస్. అందుకే మీరు గమనించండి, మెడిసిన్ సెలెక్ట్ అయిన వాళ్ళు, ఐఐటి సెలెక్ట్ అయిన వాళ్ళు, టాప్ మ్యాచెస్కి ఆడిన వారు, వీళ్ళందరూ కూడా ఏముంటుంది వాళ్ళలో? నాట్ జస్ట్ టాలెంట్, ప్రాక్టీస్ ఉంటుంది. ఇప్పుడు మీకు క్రికెట్లో కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల పైన ఏంటి విమర్శ? వీళ్ళు ప్రాక్టీస్ చేయడం తగ్గించేశారు. బ్రాండెడ్ ప్లేయర్స్, టాప్ ప్లేయర్స్ అయ్యే వరకు వాళ్ళు డొమెస్టిక్ క్రికెట్ ఆడడం తగ్గించారు. వాళ్ళకి ఇతర రకాల ఎంగేజ్మెంట్స్, అవగేషన్స్ పెరిగిపోయాయి. ఇప్పుడు ఇటీవల ఇండియన్ కోచ్ గౌతమ్ గంభీర్ క్లియర్గా చెప్పాడు, ఎంత పెద్ద ప్లేయర్ అయినా డొమెస్టిక్ క్రికెట్లో ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడాల్సిందే అని. కారణం ఏంటి? యూ మే బీ హైలీ టాలెంటెడ్ పర్సన్, బట్ అల్టిమేట్లీ ప్రాక్టీస్ లేకపోతే సక్సెస్ కాదు. మన ఇంట్లో కూడా మన పిల్లలు ఉంటారు, చాలా ఇంటెలిజెంట్ పిల్లలు ఉంటారు, కానీ చదువు అంటే చదువు, నీకు ఎందుకు నాకు తెలివి ఉంది కదా అంటారు. తెలివి అవసరము, తెలివి మాత్రమే సరిపోదు. ప్రాక్టీస్కు తెలివి జోడించినప్పుడు మాత్రమే అది రాణిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి తప్ప 10,000 గంటలు అనేది ఫిక్స్డ్ రూల్ కాదు. 10,000 గంటలు ప్రాక్టీస్ చేసిన ప్రతి ఒక్కడు ఎక్స్పర్ట్ కారు. సో అందువల్ల డ్రా ద ప్రాపర్, ఇటువైపు అటువైపు ఎక్స్ట్రీమ్ కంక్లూషన్ లాక్కూడదు, అటన్నా ఇటన్నా కొట్టుకపోకూడదు. అల్టిమేట్లీ ఇన్నే టాలెంట్ ఉంటుంది, నీకు నేర్పినవాడు కెపాసిటీ ఉంటుంది, నేర్చుకునే నీ కెపాసిటీ ఉంటుంది, నీకు ఎంత క్వాలిటీ ట్యూషన్ లభించింది ఉంటుంది, ఇవన్నీ ఫ్యాక్టర్స్. కానీ ఈ 10,000 గంటల ప్రాక్టీస్ లేదు, పోనీ 1,000 గంటల ప్రాక్టీస్ అందరికీ అవకాశం ఉంటుందా? ఉదాహరణకు మీరు ఆర్థికంగా బలంగా లేరు, అప్పుడు ఏం చేస్తారు? 10,000 గంటల పాటు మీరు ప్రాక్టీస్ చేయగలరా? సో నీకు పార్ట్ టైం జాబ్ చేసుకోవాల్సి ఉంటుంది, జాబ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తారు, అక్కడే ప్రాక్టీస్లో దెబ్బతిని ఆపర్చునిటీ కోల్పోతారు. లేదా తల్లిదండ్రుల ఎంకరేజ్మెంట్ అవసరం. మీరు గమనించండి, చాలా టాప్ మ్యూజిక్ కానీ టాప్ స్పోర్ట్స్ పర్సన్స్ మీరు స్టడీ చేయండి, ఇంక్లూడింగ్ ఐఐటి, నీట్ వచ్చిన చూడండి, వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే చాలా లాంగ్ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ అవసరం. పేరెంటల్ సపోర్ట్ ముఖ్యం, వారికి ఎకనామిక్ సిచ్యువేషన్ సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. వెళ్ళు, ఖర్చుల గురించి దిగులు పడుకో, పెద్ద పోలీస్ ఆఫీసర్ అయి తిరిగి రావాలి. నిన్ను యూనిఫామ్లో చూసి మీ తాతయ్య చాలా సంతోషిస్తారు. ఇలాంటి ఫ్యాక్టర్ డెఫినెట్గా ఉంటాయి, బట్ అల్టిమేట్లీ వాట్ మ్యాటర్స్ ఈజ్ ఎనార్మస్ ప్రాక్టీస్. అందుకు ఈ 10,000 అవర్ ప్రాక్టీస్ అనే రూల్ మనం గుర్తుపెట్టుకోవాలి. నాట్ నెససరీలీ 10,000 ఎగ్జాక్ట్ నెంబర్ అక్కడ ముఖ్యం కాదు. ఇట్ నాట్ ఎ స్టాటిస్టికల్ సూపర్స్టిషన్ కాదు. సో అందువల్ల 10,000 గంటలకేదో సూపర్స్టిషియస్ బిలీఫ్ నటగట్టకండి. దాని ఎసెన్స్ ఏంటంటే హార్డ్ వర్క్, పర్సివరెన్స్, ప్రాక్టీస్ అనేది ఎంతటి నైపుణ్యం ఉన్నవాడికైనా, ఎంతటి విజ్ఞానవంతుడికైనా, ఎంతటి తెలివైన వారికైనా అవసరము అనేది ఈ స్టడీస్, సైకలాజికల్ స్టడీస్ మనకు చెప్తున్న ఎసెన్స్.